హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం జూనియర్ ఎన్టీఆర్ అండ్ యోగి బాబు యాక్ట్ చేసే సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన ఇరుంబన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి. నాకైతే మూవీ అయితే నచ్చలేదు, లేక వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ అసలు ఇది. అండ్ ఈ మూవీ నేను ఇస్తున్న రేటింగ్ 0.5/5. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరో అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరు ఉంటారు. అండ్ హీరో వచ్చేసి హీరోయిన్ని ప్రేమిస్తాడు. బట్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే కనుక లైక్ హీరోయిన్ తన క్యాష్ అనేది తను బేసికల్లీ ఒక జైనిజం ఫాలో అవుతుంది. సో తనైతే ఒక సెయింట్ అవుదామని చెప్పి అనుకుంటుంది. అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఏ మూవీ అయినా సరే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి, బట్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మెయిన్ ప్రాబ్లం అంటే మూవీలో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే సరిగ్గా ఉండదు, అండ్ స్క్రీన్ ప్లే కూడా అంత లేక ట్విస్ట్ అండ్ టర్న్స్ సరిగ్గా ఉండదు, లవ్ స్టోరీ సరిగ్గా ఉండదు, కామెడీ సీన్ సరిగ్గా ఉండదు, అండ్ జానర్ కూడా షిఫ్ట్ అవుతుంది అన్నమాట. లైక్ ఈ మూవీ కొంతసేపు మనకు ఒక లవ్ స్టోరీ అనిపిస్తుంది, అండ్ కొంతసేపు మనకి ఒక సర్వైవల్ థ్రిల్లర్ మూవీ అన్నట్టు అనిపిస్తుంది. ఈ మూవీలో ఒక మెసేజ్ ఉంటుంది, and అది కూడా ప్రాపర్గా అయితే రీచ్ అవ్వలేదు. అండ్ ముఖ్యంగా మనకు అసలు హీరో ముఖం అయితే చూడబుద్ధి కాదు. బట్ నేను ఎందుకు ఈ మూవీ చూసానంటే లైక్ యోగి బాబు ఉన్నాడని చెప్పి, సో యోగి బాబు కోసం కూడా ఈ మూవీ చేసేటట్లేదు. అండ్ యోగి బాబు తన ఒక విషయం తెలుసుకోవాలి, లైక్ తన కోసం ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది, తమిళలో కూడా తెలుగులో కూడా ఉంది. సో ఇలాంటి ఒక మూవీస్ చేస్తే కనుక తన క్రేజ్ అనేది తగ్గిపోతుంది. అండ్ సాంగ్స్ కూడా ప్రాపర్గా లేదు. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం అంటే ఈ మూవీలో 18+ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇది ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు అసలు. అది కూడా ఈ స్టోరీకి అయితే అనవసరం. అసలు కాన్ఫ్లిక్ట్ సరిగ్గా లేదు, క్యారెక్టరైజేషన్ సరిగ్గా లేదు, ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే సరిగ్గా ఉండదు. అండ్ ఒక మూవీ కూడా అయితే ఒక చిన్న లో బడ్జెట్ మూవీ అన్నట్టు మనకైతే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఏది ప్రాపర్గా ఉండదు. అండ్ ఒకే ఒక చిన్న ప్లేస్ పాయింట్ అని కూడా నేనైతే చెప్పాను, కానీ ఒకే ఒక పాయింట్ నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. అదేంటంటే లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం దగ్గర 2 hours ఉంటుంది. లైక్ ఈ మూవీ రన్ టైం 2 hours ఉన్నా సరే మనకు ఒక పెద్ద టార్చర్ అనమాట. లైక్ వన్ ఆఫ్ ది వరస్ట్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 0.5/5 అనేది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో, ఇది ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, అసలు ఎవరు చూడొద్దు ఈ సినిమా. ఇది ఒక స్కిప్పబుల్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 0.5/5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కొన్నాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.